ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు ఆత్మీయ సోదరులు రాష్ట్ర మాజీ చైర్మన్ సోదరులు వాసుదేవ్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ సమస్యలపైన ప్రశ్నించడం, సవాల్ విసరడం అనవాయితీగా వస్తుంది. సవాళ్ళు విసరడం, ప్రతి సవాళ్ళు వేయటం కూడా ప్రజాస్వామ్యంలో మరి ఆశించిన తగ్గటువంటి విషయాలు. కానీ ఈ మధ్య కాలంలో సవాళ్ళు వేస్తే ప్రతి సవాళ్ళు ఇవ్వకుండా ప్రత్యేకించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యులకు ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని, అధికార పార్టీ నాయకులను కానీ, మంత్రులను కానీ, ముఖ్యమంత్రులు కానీ మరి ఆ సమస్యలపైన సవాల్ వేసే అధికారం ప్రజలు ఇచ్చిండ్రు. దానికి బదులుగా అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, నాయకులు కానీ మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి నాయకులు ప్రశ్నిస్తే దానికి సవాళ్ళు మరి విసిరణ కాకుండా దానికి సమాధానం సామరస్యంగా చెప్పవలసిన బాధ్యత ఉన్నది. కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే దాన్ని జవాబు చెప్పకుండా ఒక గుండాలాగా, ఒక రౌడీలాగా అధికార దుర్వినియోగం చేస్తూ గన్మెన్లను ఎంబడి పెట్టుకొని రాడ్లతోని మరి సమాధానం చెప్పటం, ఆ ఇండ్లపైన ప్రతిపక్ష నాయకుల ఇండ్లపైన దౌర్జన్యాలకు పాల్పడటం, వారిపైన అవినీతి ఆరోపణలు చేయటం అనేక సంఘటనలు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఈ సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మా శాసనసభ్యుని ఇంటిపైన మరి అధికార పార్టీకి సంబంధించి పదవులు పొందిన వాళ్ళు గుండాల చేత, రౌడీల చేత, రాడ్ల చేత దాడి చేస్తే ఆ ఇంటిలో ఉన్నటువంటి మహిళలు, చుట్టుపక్కల ఉన్నటువంటి పొరుగు మహిళలందరూ కూడా ఆందోళన చెందితే వారికి మనోధైర్యం కల్పించడానికి వెళ్ళి మరి దాని వివరణ ఇవ్వడం జరిగింది. అయితే సందట్లో సడేమియా అన్నట్టు ఎవరు ఆ పార్టీలో గుర్తింపు పొందని నాయకులు, అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచిన నాయకులు ముఖ్యమంత్రి మెప్పు పొందేదానికి, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో దేశ విదేశాలలో తిరుక్కుంటూ ప్రజల దృష్టిని మళ్లించేదానికి, నియోజకవర్గంలో ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజలు అడుగుతున్న వాటికి సమాధానం చెప్పక ఈ మధ్య కాలంలో అడ్డిమారు గుడ్డి దెబ్బగా గెలిచినటువంటి వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారిని విమర్శించే స్థాయికి ఎదిగిండా అని చెప్పి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ప్రత్యేకించి పోరుగల్లు లాంటి ఓరుగల్లు ప్రజలందరూ కూడా నీ మాటలు, నీ చేష్టలు, నీ డ్రామాలు చూసి మరి నవ్వుకుంటున్నారు. నీ డ్రామాలు, నీ రాజకీయ చేష్టలు వరంగల్ జిల్లా నియోజకవర్గం కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెలిసిన విషయాలు. నీ చరిత్ర జిల్లా ప్రజలందరూ కూడా చెప్తారు. నువ్వు ఒక రాజకీయ బ్రోకరు. పొన్నాల లక్ష్మయ్య దగ్గర గెస్ట్ హౌస్కు వారు వస్తుందంటే పడిగాపుల కాసి పైరవీల కోసము ఛాయలు అందించి పైరవీలు చేసుకొని పబ్బం గడుపున్నటువంటి నీచమైనటువంటి చరిత్ర రాజేందర్ రెడ్డి నీది. ఇప్పటికే చాలాసార్లు చెప్పినాం, అదొక ఎలైట్ అయినటువంటి కాన్స్టిట్యున్సీ, ఇంటెలెక్చువల్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, జర ఉందాగా ప్రవర్తించు. ఎప్పటికీ నీది బ్లాక్మెయిల్ రాజకీయమే. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మరి మీ పార్టీ వాళ్ళనే బ్లాక్మెయిల్ చేస్తూ నామినేషన్ వేసి విత్డ్రా చేసుకొని పైసలు దండుకున్న చరిత్ర నీది. ఏదో అడ్డిగా మారి గుడ్డి దెబ్బలా మరి ఫ్లూక్లో నీకు ఎంతోమంది పోటీదారులు ఉన్నా కూడా, నీకన్నా సీనియర్లు ఉన్నా కూడా అది ఏదో ఫ్లూక్లో నీకు టికెట్ వస్తే ఈ గాలి మాటంతో నిన్ను గెలిచి ఈరోజు గాలి మాటలు నువ్వు బంద్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేటీఆర్ను అనే స్థాయి అనేది వారు ఒక సీనియర్ నాయకుడు, సీనియర్ శాసనసభ్యుడు,
5 సార్లు గెలిచిన చరిత్ర ఆయనే. ఒక ఉద్యమకారుడు. ఆయన జైలుకి ఎందుకు పోయిండో నీకు తెలుసా? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించే క్రమంలో ఆయన జైలుకు పోయిండు. నువ్వు ఎందుకు జైలు పోయినావో వరంగల్ జిల్లా చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా నువ్వు ఎందుకు జైలు పోయినావో తెలుస్తారు. ప్రెస్ మిత్రులను రాసిండ్రు. నువ్వు జైలు పోయిన కథలన్నీ కూడా కథనాలు వచ్చినాయి. ఎందుకు పోయిండు అనే సంగతి నెక్స్ట్ మరి ఇంకో సీరియల్లో చెప్తాను. వారి సీరియల్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మాత్రము కేటీఆర్ను విమర్శించినందుకు నిజంగా నిన్ను ప్రజలు క్షమించరు, ఉద్యమకారులు ప్రత్యేకించి క్షమించరు. నువ్వు వారు ఉద్యమించేటప్పుడు నువ్వు ఎటుపోయినావు? ఉద్యమకారుల మీద నువ్వు తుపాకీ లేపితే నీ గుండాలను నిన్ను ఉరికిస్తుంటే మైబాద్ రైల్వే స్టేషన్లో ఒక క్యాబిన్లో దాక్కున్నటువంటి నీచమైనటువంటి చరిత్ర నీది. ఉద్యమకారు గురించి మాట్లాడతావా? మా కేటీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసము విదేశాలలో పెద్ద నౌకరి ఇచ్చిపెట్టుకొని లక్షలాది వస్తున్నటువంటి నౌకరి ఇచ్చిపెట్టుకొని మరి ఈరోజు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఉద్యమించినటువంటి నాయకుడు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాజీనామాలు చేస్తే రాష్ట్రం వస్తుందంటే మరి గట్టి బొరకతో సమానంగా రాజీనామాలు చేసి మరి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గొప్ప నాయకుడు. ఈరోజు వారిని ఒక అమూల్ బేబీ అంటావు. ఈరోజు ఒక ఆణిముత్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేకించి యువకులకు స్ఫూర్తి ఇచ్చినటువంటి నాయకుడు. యువకుల్లో ఒక వారి ఆకాంక్షల మేరకు పనిచేసినటువంటి నాయకుడు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలను కూడా వారు ఐటీ శాఖ మంత్రిగా అయిన తర్వాత మరి హైదరాబాద్కు అనేక కంపెనీలు తీసుకొచ్చిండు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఒక అర్బన్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి అక్కడ కూడా ఐటీ మరి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి నిట్ విద్యార్థులు కానీ కళాశాలలు కానీ ఇంజనీరింగ్ కళాశాలలు అన్నీ ఉన్నాయి. అక్కడ చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా హైదరాబాద్ బెంగళూరు అందరూ కూడా వెళ్తున్నారు. మరి తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు. 2 టైర్ సిటీస్ కూడా మీరు ఐటీ కంపెనీలు రావాలంటే మహేంద్ర టెక్ లాంటిది అనేక కంపెనీలను తీసుకొచ్చి ఈరోజు మన వరంగల్ వెస్ట్ నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి మడికొండూరు ఐటీ పార్క్లో అనేక కంపెనీలను తీసుకొచ్చి సుమారు 5-6 వేల మందికి స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి గొప్ప చరిత్ర కేటీఆర్ది. నీ చరిత్ర ఏంది? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా స్వర్గీయ పివి రంగారావు గారు 1999లో నిలబడితే ఆయన బ్లాక్మెయిల్ చేస్తూ ఢిల్లీ నుంచి వచ్చి నామినేషన్ వేస్తా అని చెప్పి మరి ఎందుకు విత్డ్రా చేసుకున్నావు? నీకంత పబ్లిక్ సత్తా ఉంటే, నీకు పబ్లిక్ పైన నమ్మకం ఉంటే మరి నువ్వు ఎందుకు ఇండిపెండెంట్గా స్వతంత్రంగా నిలబడలేదు? ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినా కూడా నామినేషన్ ఏవేయటం, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను బ్లాక్మెయిల్ చేయటం, వాడి దగ్గర డబ్బు సంచులు దోసుకోవటం. ఈ తీరుగా ఒక్కసారి కాదు, 99లో స్వర్గీయ రంగారావు గారిని బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకొని నువ్వు విత్డ్రా అయిన చరిత్ర నీది. ఆ తదుపరి 2004లో కీర్తిశేషులు మందాడి సత్యనారాయణ గారిని కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉంటే అలయన్స్ ఉంటే కాంగ్రెస్ తర్వాత నామినేషన్ వేసి ఈరోజు సత్యనారాయణ రెడ్డి గారి దగ్గర కూడా డబ్బు సంచులు తీసుకున్నావు. ఆ తదుపరి 2009లో ఆ కాంగ్రెస్ నాయకుని దగ్గర మళ్ళీ నామినేషన్ వేసి చేసినావు. 2014లో మీ కాంగ్రెస్ నాయకులు నామినేషన్ వేసి నువ్వు స్వతంత్ర అభ్యర్థిని నామినేషన్ వేసి బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నావు. మొన్నటికి మొన్న గత ఎన్నికల్లో టీడీపీ నుంచి తరఫు నుంచి ప్రకాష్ రెడ్డి గారు నామినేషన్ ఇస్తే ఆయనకు మరి స్వతంత్ర అభ్యర్థి అని చెప్పి మరి ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా నామినేషన్ వేసి పైసలు తీసుకొని విత్డ్రా చేసి మరి ఈరోజు నువ్వు నీతి మాలినటువంటి చర్యలకు పాల్పడుతూ మరి అవాస్తవాలు మాట్లాడుతూ ఈరోజు మరి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి చరిత్ర, నీచమైన చరిత్ర నీది. కేటీఆర్ని కానీ అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే ఆ ఉమ్ము మళ్ళీ నీ మీద పడుతుందని మరి హెచ్చరిస్తూ నువ్వు నీ సమస్యలన్నీ కూడా ఈరోజు కేటీఆర్ గురించి విదేశాల గురించి మాట్లాడుతున్నావు. నాయనా
నువ్వు గెలిచి 8-9 నెలలు కాలే. ఈ 8 నెలలు 9 నెలల్లో ఈ దోచుకున్నటువంటి డబ్బంతా కూడా దాచుకుంటానికి ఒకసారి అమెరికా పోతావు, ఒకసారి ఆస్ట్రేలియా పోతావు, 4 సార్లు ఢిల్లీ పోతావు. అక్కడ ఉన్నటువంటి నీ నాయకులతోనే మెప్పొందేదానికి అనేక అవినీతి ఆరోపణలు మా పైన చేస్తావు. ఈరోజు నువ్వు అమెరికాకి ఎందుకు పోయినావు, నువ్వు ఆస్ట్రేలియా ఎందుకు పోయినావు? ఈరోజు పోవచ్చు, కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు గుడిసె వాసులందరూ కూడా అభద్రతా భావంతో ఉన్నారు. ప్రగతి నగర్ వాళ్ళు వచ్చి, నాగేంద్ర నగర్ వాళ్ళు వచ్చి మా గుడిసెలకు భద్రత లేదు, అధికార పార్టీ నాయకులంతా ఇట్లా చేస్తున్నారని చెప్తే నువ్వు విదేశాలకు పోయే తొందరలో వాళ్ళని పట్టించుకునే నాదులు లేదు. నువ్వు నీ గుండాలు నీ చేలేగాళ్ళు అందరూ కూడా గత 8-9 నెలల్లో చేస్తున్నటువంటి అక్రమాలు కానీ దోపిడీలు కానీ అన్నీ కూడా ప్రజలు గుండెల్లో రాసుకుంటున్నారు. ఆ నీచమైనటువంటి చరిత్ర, ఇవన్నీ దోపిడీ దొంగలు చేస్తున్నటువంటి స్వైర విహారం అంతా కూడా అతి త్వరలో బయట పెడతారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాస్తవంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయవలసినటువంటి పనులేంది, అధికారంలో ఉన్నట్టు పార్టీ నాయకులు చేయవలసిన పనులేంది, ఈరోజు మీరు చేసే పనులేంది? ప్రతి రాజకీయ నాయకునికి ఆ పార్టీకి ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇస్తూ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అనేక హామీలు ప్రజలను మభ్యపెట్టి అమలు కాని వాగ్దానాలను ప్రజలతో ముందుకొచ్చి మేనిఫెస్టోలో మీరు అనేక అంశాలను పెట్టిండ్రు. వాస్తవంగా ఒక రాజకీయ పార్టీ నాయకునికి, రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం లాంటిది. హిందువులకు భగవద్గీత ఎట్లనో, క్రిస్టియన్స్కు బైబుల్ ఎట్లనో, ముస్లిమ్స్కు ఖురాన్ ఎట్లనో, ప్రతి రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే పవిత్రమైనటువంటి గ్రంథం లాంటిది. ఆ పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఇంటింటే తిరుగుతారు, ఇంటింటికి 6 గ్యారెంటీలు అంటారు, ఒక గ్యారెంటీ అమలు చేయరు. మళ్ళీ ఒక గ్యారెంటీ అమలు చేయాలంటే మళ్ళీ నన్ను తప్పుపడతారు. ఒకే ఒక గ్యారెంటీ మీరు చేసిండ్రు, మహిళలకు, మా సోదరిమణులకు, మా అక్కలకు, చెల్లెలకు ఉచిత ప్రయాణం తప్ప ఏం చేయలేదు. ఈరోజు రైతు బంధు అంటారు, రైతు బీమా అంటారు, ఏ ఒక్కటి కూడా చేయరు. నిన్న మొన్న ఈ మధ్య కాలంలో 8-9 నెలల తర్వాత మా ప్రభుత్వంలో అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి మా అమ్మల అక్కల చెల్లెలకు కళ్యాణ లక్ష్మి ఇస్తే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు. నువ్వు నీ చేతుల మీద చెక్కులు తీసుకున్న తర్వాత మా అమ్మల అక్కలు ఏం తిట్టుకుంటున్నారో నువ్వు జర నీ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకో. నీ గురించి, నీ అనుచరుల గురించి చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్న తర్వాత అక్కలు చెల్లెలు ఏమంటున్నారో, మా అమ్మలు ఏమంటున్నారో విను. నీ అనుచరులు చేస్తున్న గుండాగిరి ఏమనుకుంటున్నారో తెలుసుకో. నీ తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని, నువ్వు గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి నువ్వు ప్రజలను మెచ్చే పని చెయ్యి. మేము శాంక్షన్ చేసిన పనులకు నువ్వు గొప్పలు చెప్పుకున్నాడు కాదు, శిలాపలకాలు పలగొట్టుడు కాదు, గుండాయిజం చేయటం కాదు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేయటం కాదు, నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే కార్యాలయాలు కూల్చేస్తామని చెప్పి బెదిరించడం కాదు, మా పైన దాడి చేసే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఇటువంటి చౌకబారు ప్రకటనలు చేసినా, మా నాయకులను విమర్శించిన, మా నాయకుల జోలికి వచ్చినా ప్రజలు క్షమించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని ఆయన ఏ తీరుగా ప్రజలను మెప్పించిండు. ఈరోజు వారు చేసినటువంటి పనిని మెచ్చే కదా హైదరాబాద్లో అన్ని సీట్లు ఇచ్చింది. సరే, మీరు చెప్పినటువంటి అమలు కాని వాగ్దానాలు బూటక మాటలతోని ప్రజలు మభ్యపెట్టవచ్చు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో మీరు కామారెడ్డిలో ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ను 42% బీసీలకి కేటాయిస్తున్నటువంటి దాన్ని అమలు చేయాలి తప్ప కోర్టు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, ఇంకా మేము ఆలోచన చేస్తున్నామని చెప్పి ఈ తీరుగా దొంగ ప్రకటన చేయొద్దు. నీకు రేవంత్ రెడ్డి గారిని మెప్పియాలన్నా దయచేసి మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాటిని ఒప్పించే ప్రయత్నం చేయి తప్ప వాళ్ళ తమ్మునితోని ఆస్ట్రేలియా పోయి ఆయన మెప్పించి ఇంకా 4 పైరవీలు చేసుకొని, లక్ష్మయ్య గారి దగ్గర నువ్వు ఎన్ని పైరవీలు చేసుకున్నావు,
ఎన్ని దొంగ కాంట్రాక్టులు తీసుకున్నావు, ఎన్ని దొంగ బిల్లులు తీసుకున్నావు అనేది సీరియల్ నెంబర్ పార్ట్ 2లో అవన్నీ కూడా వివరిస్తా. దయచేసి ఇటువంటి చౌకబారు రాజకీయ ప్రకటనలు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని ప్రజలకు శ్రద్ధ భక్తులతోని ప్రజలకు సేవ చేయాలి తప్ప ఇటువంటి చేస్తే మాత్రం ప్రజలు సహించరు, నిన్ను మెచ్చరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈరోజు ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష నాయకులకు ఉంటుంది, ప్రజల పక్షాన పోరాడే హక్కు మా ప్రతిపక్ష నాయకులు ఉంటుంది. ప్రశ్నించినంత మాత్రాన మా పైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తాం. ఈ 8-9 ఏళ్లలో మనం చూసినట్టయితే ఏ ఒక్కటి కూడా వాస్తవ దగ్గర లేదు. ఒకరోజు అంటారు మేడిగడ్డపై కుంగిందని చెప్పి దానిపైన అవినీతి, ఒకరోజు టెలిఫోన్ 2 నెలల తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ అంటారు, ఇంకా రకరకాల అవినీతి ఆరోపణలు చేస్తే ఏ ఒక్కటి కూడా రుజువు కాదు. మా పైన బురద జల్లి ఈరోజు పబ్బం కలపాలనుకుంటున్నారు. ఒకటి అడిగితే ఒకటి చెప్తారు. ఈరోజు ప్రతిపక్ష నాయకులకు ఇచ్చే పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇచ్చింది ఆయన? తీసుకునే వాళ్ళు ఒకరించి మాట్లాడతారు, ఇచ్చిన వాళ్ళు ఒకరించి మాట్లాడతారు. మేము ఇదేంది అని అడిగితే మా పైన గుండాలతోని రాడ్లతోని రౌడీలతోని దాడులు. ఇదా మీ సంస్కృతి? ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇంద్రమ్మ రాజ్యం అన్నారు, ఆ రోజే అందరూ కూడా భయభ్రాంతులకు గురైనరు. మళ్ళా చీకటి రోజులు వస్తాయి, ఎమర్జెన్సీ పాలన వస్తుంది. కాకపోతే ఒక ఎమర్జెన్సీ పాలన అని లేదు తప్ప ఎమర్జెన్సీలో ఎన్ని నిర్బంధం ఉండాలనో, ఎన్ని అక్రమ అరెస్టులు ఉండాలనో, ఎన్ని దోపిడీలు ఉండాలనో, ఎన్ని పేదల ఇల్లు కూల్చాలనో అన్నీ కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ నాయకుడు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, డిఫెక్షన్ ప్రోత్సహించము, డిఫెక్షన్ వాళ్ళను పెన్షన్ కూడా క్యాన్సిల్ చేస్తాం అన్నారు. నాయనా రాహుల్ గాంధీ గారు, ఇక్కడ జరిగేది ఏంది? మీరు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రమాణం చేసిన అన్నిటికి కూడా ఇక్కడ మీ ప్రభుత్వం, మీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇక్కడ మీ శాసనసభ్యులు, మీ మంత్రులు అన్నీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. డిఫెక్షన్స్ను ప్రోత్సహిస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, పేదల ఇళ్ళు కూలగొడుతున్నారు. ఆ రోజు కూడా ఇందిరాగాంధీ పాలనలో గరీబీ హటావ్ అన్నారు. ఈరోజు గరీబ్ గాన్లు వేసుకున్నటువంటి గుడిసెలను, రేకుల ఇళ్లను అన్నిటిని కూడా మరి ధ్వంసం చేస్తున్నారు. ఇదా మీ నీతి మాలినటువంటి పాలన చేస్తూ ఈరోజు ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని చూస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, ఉద్యమకారులు గమనిస్తున్నారు. ఏ వర్గానికి అయితే మీరు హామీ ఇచ్చిండ్రో ఆ వర్గం అంతా కూడా తిరగబడే రోజు ఆసన్నమైంది. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు దగ్గర పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రశ్నించండి తప్ప ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకులను మరి ఏమైనా అంటే మాత్రం ఖబర్దారా అని చెప్పి ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఒళ్ళు నోరు అన్ని దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటారు.